రేపు భారత్ బంద్ కి మావోయిస్టులు పిలుపునిచ్చారు. హిడ్మా ఎన్కౌంటర్ కి నిరసనగా ఈ బంద్ కి పిలుపునిచ్చారు మావోయిస్టు నేతలు. నవంబర్ 30న దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపునిస్తూ మావోయిస్టులు ఒక లేఖను విడుదల చేశారు. ఈ నెల 18న మారేడుమిల్లి అడవుల్లో హిడ్మా ఎన్కౌంటర్ తో పాటుగా ఆయన భార్య కూడా ఎన్కౌంటర్ మరణించారు. మరో కీలకమైనటువంటి 4 మావోయిస్టులు కూడా మరణించారు. మరోవైపు జనవరి 1 నుంచి ఆయుధాలు వదిలేసేందుకు కూడా మావోయిస్టులు నిర్ణయం తీసుకున్నారు. సో రేపు భారత్ బంద్ పిలుపునిచ్చారు. మరి రేపు ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో చూడాలి. సో 30న భారత్ బంద్ కి పిలుపునిస్తున్నటువంటి ఆ లేఖని మీరు లెఫ్ట్ సైడ్ లో కింద చూస్తూ ఉన్నారు. సో భారత్ కి కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటి ఆ లేఖ విడుదలైంది. 22వ తేదీన విడుదలైన లేఖ ఇది. 30వ తేదీన దేశవ్యాప్తంగా బంద్ పిలుపునిస్తున్న మావోయిస్ట్ నేతల యొక్క బూటకపు ఎన్కౌంటర్లు, హిడ్మా లాంటి కీలకమైన నేతల లొంగుబాటు అంటే వాళ్ళు ఆల్మోస్ట్ దొరికిపోయినా కూడా వారిని అరెస్ట్ చేయకుండా వారి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టకుండా బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారు. కాబట్టి ఆ బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తున్నామంటూ మావోయిస్టులు ఒక సంచలన వ్యాఖ్యలు విడుదల చేశారు. తెలుసుకుందాం. మా ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవినాయక్, సో రేపు దేశవ్యాప్తంగా మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. సో నిజంగా ఈ బంద్ ఉండబోతుందా? ఒకవైపేమో అనంత్ అనేటువంటి పేరిట ఒక లేఖ వచ్చింది, ఆయుధాలని వదిలేస్తున్నాం అనేటువంటి ఒక విషయాన్ని జనవరి 1 నుంచి కూడా ఒక డేట్ను పెట్టుకొచ్చారు. ఆ తర్వాత ఇంకొక చర్చ కూడా ఆ అనంత్ అనే వ్యక్తి లేఖను రాసుకొచ్చాడు, మళ్ళీ పోలీసు రేటు లొంగిపోయాడు కూడా. 40 మందితో పోలీసు రేట లొంగిపోయాడు అనేటువంటి మాట కూడా జరుగుతోంది. ఇలా రకరకాల పరిణామాలు ఉన్నాయి. దీంట్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒకప్పుడు మావోయిస్టుల నుంచి ఒక లేఖ వచ్చిందంటే చాలా పక్కాగా పకడ్బందీగా వాళ్ళు ధృవీకరించుకొని అందరూ ఒకే నిర్ణయం పైన లేఖను విడుదల చేసేవారు. ఇప్పుడు ఏ లేఖ ఎందుకు వస్తుందో, ఎవరిస్తున్నారో, ఎవరెక్కడ పట్టుబడుతున్నారో, ఆ లేఖలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది కూడా తెలియడం లేదు. సో ఇప్పుడు రేపు బంద్ పిలుపు అనేది జరగబోతోందా? మావోయిస్టు పార్టీకి సంబంధించి ఆ బంద్ పిలుపుని ప్రజా సంఘాలు లేకపోతే మావోయిస్ట్ మద్దతుదారులు ఇంప్లిమెంట్ చేయబోతున్నారా? మనం ఒకసారి సారాంశం చూసినట్లయితే ఇటీవల ఈ ఉందో లేక అంటే ఎవరైతే ప్రకటించిన వ్యక్తి నేరుగా మీడియాకు లేఖ విడుదల చేసిన వ్యక్తి నేరుగా పోలీసులకు లొంగిపోయిన అనంతరం ప్రధానంగా చర్చ జరిగింది. అదంతా మీడియా లొంగిపోయి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో 11 మందితో లొంగిపోయిన పరిస్థితి కనబడింది. అయితే ఇప్పుడు ఆ లేఖ అసలు ఎవరు రాసిచ్చారు, ఎవరు రాశారు, ఏంటి అసలు దాని లేఖ వెనకాల సారాంశం ఏంటి, రేపటి నిజంగానే 30వ తేదీ బంద్ ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవల ఒక వారం రోజుల క్రితం కేంద్ర కమిటీ అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖలో కొన్ని ప్రధానమైన అంశాలు కూడా ప్రస్తావించే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ద్రోహిగా దాంట్లో చూపెడుతూ పార్టీ పరిస్థితులు, స్థితిగతులు, ఇప్పుడున్న పరిస్థితిలో సాయుధ పంతాన ముందు వెళ్ళాలని ప్రయత్నం. అయితే నిన్నటి అంశం ఏదైతే అది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. బంద్ రేపు ఉండబోతుందా, బంద్ అసలు ఉంటే ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనే కోణంలో ఒక కొనసాగుతుంది. అయితే పార్టీ తరఫున ఒక లేఖ కాంక్రీట్ గా కనిష్ట ఉండేది. ఈ విడుదలైన లేఖ ఏదైతుందో ఇప్పుడు ఇది చర్చనీయ కనబడింది మనం. రైట్. అంటే ఇక్కడ వచ్చేటువంటి లేఖలు కూడా దీంట్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత, నిజమైన లేఖలా లేకుంటే తప్పుడు ప్రచారం అర్థం కావడం లేదు. సో ఎందుకంటే గతంలో సోను పేరిట వచ్చినటువంటి లేఖల్లో దాన్ని కొట్టిపారేస్తూ అభయ్ పేరిట ఒక లేఖ రావడం, తర్వాత అనంత్ అనేటువంటి పేరిట జనవరి 1 నుంచి ఆయుధాలు వదిలేస్తానని చెప్పడం. మొదట్లో సోను చెప్పిన మాట ఇప్పుడు అనంత్ చెప్తూ ఉన్నారు. 2 లేఖల సారాంశం ఒకటే, కానీ అప్పుడు సోను లేఖని తప్పుపట్టినటువంటి అభయ్ పేరిట వచ్చిన లేఖ ఇప్పుడు మళ్ళీ అనంత్ పేరిట వచ్చేటువంటి లేఖ వాస్తవం ఉందా? ఇప్పుడు ఈ మావోయిస్టుల బంద్ పిలుపు అనేది దీనిలో వాస్తవం ఉందా? మనోజ్ ఎంఎంసీ పేరుతో ఒక అనంత్ పేరుతో ఒక లేఖ వచ్చింది. ఈ పేర్లు ఎక్కడ కూడా పరిగణనలో ఉన్నాయి, ఎక్కడ కూడా ఆ చలనంలో ఉన్నాయి, ఎక్కడ వినబడదు. అయితే ఇప్పుడు ఈ అనంత్ ఎవరు, అసలు అనంత్ ఎక్కడి నుంచి వచ్చారు, నిన్నటి అనంత్ నిజంగానే అసలు ఏంటి పరిస్థితి అనే కోణంలో కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. కాన్ఫిడెన్షియల్ గా పశుపతితో తిరుపతి అనే ఒక రెడ్ కారిడార్ పేరు మీద ఒక ప్రధానమైన విస్తరణ మావోయిస్టు 11 రాష్ట్రాలను కలుపుతూ ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే కొంత ఇంటెలెక్చువల్స్ తో ప్రయత్నం చేశారు. అయితే తెలుగు వారే ప్రధానంగా దీంట్లో క్రియాశీలక పాత్ర పోషించారని గతంలో చెప్పారు. ఇప్పుడు అదే తెలుగు వారు ద్వారా కొంత లేఖల విడుదల జరుగుతుంది. దీంట్లో కన్ఫ్యూజన్ ఉందని
చెబుతున్న పరిస్థితి. ఇప్పుడు దేవ్జీ గ్రూప్ ఒకటైతే మరోపక్క ఎవరైతే సరెండర్ అయిన వారు ఉన్నారో, అంటే జనజీవన స్రవంతిలో కలిసిన వారు ఉన్నారో వారు ఒక గ్రూప్ అయ్యారని ప్రధానంగా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. లేఖలు వాస్తవం ఏంటి, ఏది నిజం ఏది అబద్ధం అనే కోణంలో ప్రధానంగా కన్ఫ్యూజ్ కొనసాగుతున్న పరిస్థితి. రకరకాలుగా పేర్లు మార్చి మార్పింగ్ చేస్తూ లేఖలు విడుదలవుతున్నాయని ప్రజా సంఘాల్లో అటు ప్రజల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. దీనిపై ఆ ఒక క్లారిటీ పార్టీకి కూడా ఇస్తే తప్ప. ఇంకోవైపు రవినాయక్, ఇదే అనంత్ అనే వ్యక్తి ఛత్తీస్గఢ్ పోలీస్ అయితే లొంగిపోయాడు. అంటే ఆయన లేఖ విడుదల చేశాడు, జనవరి 1 నుంచి నిరాయుధంగా ఉంటామని చెప్పి. మళ్ళీ ఆయన లొంగిపోయాడు 40 మందితో అనే వార్తలు కూడా జరుగుతూ ఉన్నాయి. నిజమా అది? 40 మందితో ఆయన లొంగిపోయారా పోలీసు అయితే? ఎస్ మనోజ్, అయితే అనంత్ అనే వ్యక్తి మావోయిస్టు పార్టీకి ఒక చర్చించడానికి మాకు సమయం కావాలి, అందరం తీసుకుంటాం, కలుసుకున్న తర్వాత మా ఎవరైతే నాయకత్వం ఉందో నాయకత్వంతో చర్చించిన తర్వాత జనవరి తర్వాత మేము ఆయుధాలను వదిలిపెడతామని అటు ఒక ఆడియోను విడుదల చేశారు. FM లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. అనంతరం మీడియాతో కూడా చెప్పిన పరిస్థితి. కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో సమయం అనేది ఉండదు, వెంటనే ఇటు జనజీవన స్రవంతిలో కలవవలసిందే, ఒకవేళ మీరు వస్తారంటే మేము స్వాగతిస్తాం, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పడంతో నిన్న అనంత్ నేరుగా పోలీసుల సమక్షంలో లొంగిపోయిన పరిస్థితి. DIG బస్తర్ IG సుందర్ రాజు ముందు జనజీవన స్రవంతిలో కలిసి భారత రాజ్యాంగం తన చేతిలో పెట్టి ఇప్పటి నుంచి కాన్స్టిట్యూషన్ కు లోబడి పనిచేసే విధంగా చూడాలి అని చెప్పిన పరిస్థితి. అయితే మావోయిస్టులకు కూడా మేము స్వాగతిస్తున్నాం, ఎవరైనా రావాలంటే నేరుగా రావచ్చని IG సుందర్ రాజు కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే ఇదే తరుణంలో అంటే చెప్పిన వెంటనే నేరుగా రావడం, ఇటు సరెండర్ కావడంతో దీని వెనకాల అసలు ఏం జరుగుతుంది ఏంది అనే కోణంలో కూడా ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అసలు దీంట్లో ఏంటి అంతరాయం అనే కోణంలో ఆ చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మావోయిస్టు పార్టీ తరఫున గతంలో విడుదలైన లేఖలకు ఇప్పటి లేఖలకు చాలా తేడా వ్యత్యాసం కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంట్లో మరో అంశం కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. 50 మందితో పాటు ఆ పార్టీ సెక్రటరీ అంటే ప్రస్తుత చీఫ్ దేవ్జీ తిరుపతి కూడా ఉన్నారనే ఒక ప్రచారం చేసిన పరిస్థితి కనబడింది. అయితే ఈ లేఖలో ఆ ప్రచారం చేయవలసిన అవసరం ఏంది? ఏదైనా మైండ్ గేమ్ నడుస్తుందా, లేదంటే తప్పుదో పట్టించడానికా, లేదంటే పార్టీ పనిచేస్తున్న సాయుధ బలగాల్లో పనిచేస్తున్న క్యాడర్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి పరిస్థితి ఏమైనా కొనసాగుతుందా, లేదంటే ఇతరత్ర ఎవరైనా ఆ ఇంటలెక్చువల్స్ ఇలాంటి గేమ్ ఆడుతున్నారా, లేదంటే ఏంటి అనే కోణంలో పెద్ద చర్చ అయితే కొనసాగుతుంది. అంతిమంగా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా 2026 లోపు మావోయిస్టు పార్టీని క్లోజ్ చేస్తామని అటు అల్టిమేటం కూడా జారీ చేసిన పరిస్థితి. దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షా సీరియస్ గా ఆ ప్రయత్నం కూడా ఎక్సైజ్ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా అబూజ్మార్ ప్రాంతంలో వరుస ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. వరుసగా లొంగుబాట్లు కూడా కొనసాగుతున్న తరుణంలోనే ఇలాంటి లేఖ ద్వారా కొంత దేవ్జీ ఈ ప్రాంతంలో ఉన్నాడు, దేవ్జీ పోలీసుల అదుపులో ఉన్నాడు అనే ఒక చర్చ సంచలనంగా మారింది. దేవ్జీ నిజంగానే ఉంటే ఎందుకంటే ఏదైనా మైండ్ గేమ్ దీంట్లో కొనసాగుతుందా అనే కోణంలో చర్చ అయితే కొనసాగుతుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ రవినాయక్. మొత్తంగా అటు మావోయిస్టులకు సంబంధించి రోజుకో రకమైన లేఖ బయటకు వస్తుంది. సో గతంలో మీకు ఆ టైం లైన్ ప్రకారంగా చెప్పాలంటే సోను అనేటువంటి ఒక పేరిట లేఖ వచ్చింది, ముందుగా ఆయుధాలని వదిలేస్తామని చెప్పి. దాన్ని తప్పుపడుతూ అభయ్ పేరిట మరో లేఖ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు హిడ్మా మరణం తర్వాత ఒక సంచలన లేఖ వచ్చింది. విజయవాడలో ఆయన ఒక ఆసుపత్రికి వచ్చినట్టు, ఆసుపత్రి నుంచి పోలీసులు ఆయన్ని పికప్ చేసినట్టు, తీసుకెళ్లి బూటకపు ఎన్కౌంటర్ చేసినట్టు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఒక లేఖ భారత్ బంద్ 30వ తేదీన భారత్ బంద్ పిలుపునిస్తూ మావోయిస్ట్ పార్టీ ఒక లేఖ రాసుకొచ్చింది. ఆ తర్వాత అనంత్ పేరిట మళ్ళీ లేఖ వచ్చింది. నిన్న వచ్చిన లేఖలో మేము ఆయుధాలను వదిలేస్తున్నాం, జనవరి 1 నుంచి ఆయుధాలను వదిలేసి మేము చర్చలు జరుపుతామని, లేకపోతే తదుపరి చర్య గురించి పెద్దగా వాళ్ళు ఏం డిస్క్రిప్షన్లో చేయకపోయినా కూడా, అంటే అంత ఎక్స్ప్లెయినర్గా ఉండకపోయినా ఆయుధాలు మాత్రం వదిలేస్తామని చెప్పి ఒక జనవరి 1 అనేటువంటి డేట్ని కూడా దానిలో ప్రకటించారు. ఇప్పుడు ఆ అనంత్ అనే వ్యక్తి కూడా పోలీస్ స్టేషన్ లొంగిపోయినట్టు తెలుస్తోంది. సో రోజుకో రకమైనటువంటి వార్త మావోయిస్టుల విషయంలో చర్చనీయాంశంగా మారింది. మరి రేపు వాళ్ళు ఇచ్చిన పిలుపుని ఎంతమైనా అమలు పరుస్తారో చూడాలి. మావోయిస్టులు భారత్ బంద్ పిలుపు రేపు ఎలా ఉంటుందో చూడాలి. నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి
సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమ్మేయ